అవుతుంది ఈ బ్రిడ్జి మీద నుంచి మనకి దారి బంద్ చేసి కనీసం చిన్న పనులు కూడా పోనీకి వచ్చే నష్టం కూడా ఏం లేదు. అయినా సరే వాళ్ళకి వచ్చే నష్టం లేదు కాబట్టి కట్టబోసారు. కొన్ని రోజులు పెద్ద పనులు కూడా పోయినా ఏం కాలేదు బ్రిడ్జికి. కానీ ఇక్కడ ఈ శ్రీనివాస నగర్ వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ మిర్చి మార్కెట్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ లక్షల మంది వేల మంది దారి నుంచి పోతా ఉన్నారు. అయినా సరే చిన్న పనులు పోతే వచ్చే నష్టం లేదు తెలిసినా సరే చిన్న పనులు బంద్ చేసుకొని కనీసం ఈ దారి మరమ్మతులు మొదలు పెట్టలేదు. కనీసం దారి మరమ్మతులు మొదలు పెట్టేంత వరకైనా చిన్న పనులు పోనీయాలని. కొన్ని వేల లీటర్ల పెట్రోల్ వేస్ట్ అవుతా ఉంది, పని వేస్ట్ అవుతా ఉంది. అయినా అటు పెద్ద 150 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి మీద నుంచి పొమ్మంటున్నారు తప్ప 10 సంవత్సరాల కట్టిన బ్రిడ్జి ఆగదని చెప్తున్నారు. వీళ్ళ మొండి వైఖరి, వీళ్ళ ప్రభుత్వం మొండి వైఖరి. ఈ ప్రభుత్వం ఇక్కడ 3 మంత్రుల నుండి కూడా కనీసం పట్టించుకునే తిప్పలేదు. కాబట్టి ప్రజలందరూ రేపు పొద్దున్నే అవసరమైతే ధర్నా చేసి ఇక్కడ మనం ఈ దారిని ఏర్పాటు చేయాలని